ఎవరో తెలుసా మీ ఇల్లు కబ్జా చేసిన వాళ్ళు? తెలియదు మాకు, అక్కడ ఉండం కదా మేము, ఉండేది వారసుగూడలా. నేను పోయి ఉంటా, ఇక ఇల్లు వచ్చింది కదా అని పోయి ఉంటాం మన వరకు ఇట్లా చేసిండు వాడు. అంటే మీకు గవర్నమెంట్ వచ్చిన ఇల్లుని ఆ. వేరే అతను కబ్జా చేసి తీసుకొని అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నాడు. ఆడు అందులోనే జాబ్ చేస్తాడట. అందులోనే జాబ్ చేస్తాడు. ఉమ్. ఎట్లా మరి కలెక్టర్ గారు వీళ్ళని కలిస్తే ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు, పైసలకు పెట్టుకోరు, నువ్వు పైసలు కట్టిన అన్నావు కదా, ఇల్లు రాదు పైసలు కట్టుకోరు అంటే, లే నాకు ఇల్లే కావాలని చెప్పేసి వచ్చిన సార్. నేను చెప్పి లెటర్ రాసి వచ్చినా కూడా దానికి ఏం లేదు. నేను 10 సార్లు తిరిగినా ఏం చెప్తలేరు. నాకు రేవంత్ రెడ్డి సారు నాకు ఏమన్నా సాయం చేస్తాడని రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిన నేను సార్ దగ్గరికి. ప్రజావాణిలో ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ఇప్పుడు లెటర్ రాసుకురమ్మని చెప్పాడు. లెటర్ రాసుకొస్తామని బయటకు వెళ్ళినాం. జిరాక్సులు లేకుండే జిరాక్సులు తెస్తామని బయటకు వెళ్ళినాం. ఎట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అంటే మీ ఇల్లు కావాలనే చెప్తున్నా సార్, నాకు ఇల్లే కావాలి.